ఆదివాసులతో కాంగ్రెస్ పార్టీకి పేగు బలం. ఈ అనుబంధం ఇవ్వాలది కాదు, 75 ఏళ్లుగా కొనసాగుతున్నది. మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో రాజుగారు ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ ఇప్పుడే మా శంకర్ నాయక్ కొన్ని నేర్చుకోవాలంటే నేను రాత్రి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దీని మీద ఆదివాసీలు సామాజిక ఆర్థిక విద్య అభివృద్ధి కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 46 నిబంధన చేర్చడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, గిరిజన ప్రాంతాలలో భూముల రక్షణ, గిరిజన హక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ యాక్ట్, పీసా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్, అటవీ హక్కుల చట్టం, ఫారెస్ట్ రైట్ యాక్ట్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్టికల్ 244 5వ షెడ్యూల్ ఏరియా గుర్తింపు ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మా గూడెంలో, మా తండాలో, మా నినాదానికి హరితహారం పట్టింది కాంగ్రెస్. చట్టసభల్లో ఆదివాసుల గొంతులు వినిపించాలని ఆనాడే దళితులకు, గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్ చేసేలా చట్టం చేసింది ఘనత కాంగ్రెస్ పార్టీది. అంతేకాదు, గిరిజన హక్కులను రక్షించేందుకు చట్టాల పర్యవేక్షణకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద ట్రైబల్ జనాభా కలిగిన దేశం మన భారతదేశం. ఇటువంటి సమయంలో ఒకవైపు ఉత్తర భారతదేశంలో మణిపూర్ వంటి రాష్ట్రాల్లో అధికార బీజేపీ ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టి అగ్గి రాజేసి ఆదివాసీల ప్రాణాన్ని హరిస్తున్న ఈ సమయంలో ఆదివాసుల వారి హక్కుల గురించి, వారి సమాజం గురించి తెలుసుకోవాలని సదుద్దేశంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారి దూరదృష్టికి తార్కాణం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ సిద్ధాంతాలు మరియు ఆర్ఎస్ఎస్ బీజేపీ విపరీత విధానాల మధ్య వ్యత్యాసం వివరించడం, ఆదివాసుల సమాజం ఒక తాటిపైకి రావడం కోసం అవసరమైన రాజకీయ సామాజిక భూమికను ఏర్పాటు చేయడం. ఈ శిక్షణ కార్యక్రమంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, పీసా, ఎఫ్ఆర్ఏ, గిరిజన భూమి హక్కులు, ఎన్ఆర్ఈఎస్, గిరిజన ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం, గిరిజన ఉద్యమాల వంటి అంశాలపై నిపుణుల చర్చలు, ప్యానల్ సెషన్స్ ఏర్పాటు జరపడం ద్వారా ఆదివాసీ సమాజం కాంగ్రెస్ పార్టీని నిజాయితీని అవకాశం దక్కింది. మీరందరూ ట్రైన్ చేసుకున్న దాదాపు 20,000 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చి ఇంత క్రమశిక్షణతో మీరు పాల్గొని మీ అందరినీ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, దీనికి రూపకర్త రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ముఖ్యంగా దీన్ని ఆచరణలో పెట్టడానికి కృషి చేస్తున్న కొప్పుల రాజు గారికి, మీ అందరి పక్షాన వారికి కూడా, అలాగే మా తెలంగాణ రాష్ట్రం పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కాంగ్రెస్.